బైబిల్ మరి దాని గుణం, మనం పట్టుకున్న బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఎటువంటిదో మనకు తెలియాలన్నమాట. దాని గుణం ఏంటో మనకు తెలియాలి. కాబట్టి గ్రంథానికి ఒక గుణ లక్షణాలు ఉన్నాయి కొన్ని. అవి లోకంలో ఉన్న గ్రంథాలకి అతీతమైనవి అన్నమాట. గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అన్నది చాలా గొప్ప గ్రంథము. దీని ఔన్నత్యము చాలా గొప్పదన్నమాట. అందుకనే మనం పట్టుకున్న దాన్ని చదువుతున్న గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం బేసిక్ లెసన్స్గా మనం నేర్చుకున్నాం ఈరోజు. అవి 7 భాగాలుగా నేను విభజించాను, కానీ ఇంకా చాలా ఉంటాయి ఇందులో. బైబిల్ దాని గుణం, మొదటగా మనం చూసుకుంటే బైబిల్ భాష ఎట్టుదో మనం తెలుసుకోవాలన్నమాట. బైబిల్ ఏ భాషలో రాయబడ్డది, ఎందుకు రాయబడ్డది అది తెలుసుకోవటం అవసరమా అంటే అది అవసరమే. ఇది ఎందుకు తెలియాలంటే ఈ భాష అనే దాని గురించి మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం చదువుదామండి. బైబిల్ అనే మాట ఎక్కడ తీసుకొచ్చారండి? గ్రీక్ పదం అనమాట. అది బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుంచి బైబిల్ అనే మాట మనకు వచ్చిందన్నమాట. బిబ్లోస్ అంటే అనేక గ్రంథాలు, లేకపోతే గ్రంథాలయము అని అర్థం అన్నమాట. అనేక పుస్తకాలతో కూడిన సముదాయం అని బైబిల్ని అంటారు అన్నమాట. దీని బిబ్లోస్ అనే గ్రీక్ పదం తీసుకొచ్చారు. పాత నిబంధన మనం చూసుకుంటే మన చేతుల్లో ఉన్న రెండు నిబంధనలు ఉన్నాయి కదా. పాత నిబంధన హిబ్రీ లాంగ్వేజ్లో రాయబడ్డదండి, హిబ్రీ భాషలో రాయబడ్డది. కొత్త నిబంధన అయితే గ్రీకు భాషలో రాయబడ్డదండి. గ్రీక్ భాష అయితే మన యథావిధిగా మనం రాస్తున్న భాషలాగే ఎడమవైపు నుంచి ప్రారంభించి కుడివైపు అంతం చేస్తాం అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ప్రారంభించి రైట్ సైడ్ ఎండ్ చేస్తాం. హిబ్రీ భాష అయితే రివర్స్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ నుంచి ప్రారంభించి లెఫ్ట్ సైడ్కి ఎండ్ అవుతాం అనమాట. అదేవిధంగా గ్రీక్ భాష అయితే మన యథావిధిగా మనం రాస్తున్న భాషలాగే లెఫ్ట్ సైడ్ ప్రారంభించి రైట్ సైడ్ ఎండ్ అవే గ్రీక్ పదం, గ్రీక్ యొక్క భాష. ఈ భాష తెలియడం అంత అవసరం అంటారా? భాష తెలియకపోతే వచ్చే సమస్యలు ఏంటి? మన గ్రంథం భాష అంటే మనం భాష ఎవరైనా అడిగితే ఏమంటారంటే, మీకు గ్రీకులో రాయబడ్డారు కదా, ఆ గ్రీకు లెక్కలు చూడండి అప్పుడు బాగా అర్థమవుతుంది అంటారు. కానీ దాని గురించి మనం చూసుకోవట్లేదు. కానీ అంటే మనకి ఇది ట్రాన్స్లేషన్ చేయబడ్డదండి. ఇది ట్రాన్స్లేషన్ చేయబడింది, ఎలా ఉన్నదో అలాగే ట్రాన్స్లేట్ చేయబడింది. కానీ ఈ భాషని ఎందుకు తెలుసుకోవాలంటే కొన్ని అపార్థాలు జరిగే కార్యక్రమం ఉందన్నమాట. ఏం అపార్థాలు జరుగుతాయండి? అందుకు ఒకసారి అంటారు కదా, మీరు బాప్తిసం పొందారు కదా, మీ పేరు మార్చుకోలేదు ఏంటి, ఫలాంది చివరి పెట్టుకున్నారు, అదే ఉంచుకున్నారు, పేరు మార్చుకోవాలి కదా, కొంతమంది పేర్లు మార్చుకున్నారు బైబిల్ అవి అంటారు అన్నమాట. కానీ మనం భాషను చూస్తే ఉదాహరణకి నేను బోర్డు మీద రాసినట్టుగా మిరియాము ఎవరండి? మోషే యొక్క అక్క. ఆ హిబ్రీలో ఏమంటారంటే మిరియామ్ని హిబ్రీలో మిరియామ్ అంటారు. అదే గ్రీక్లోకి వచ్చేవారు ఏమంటారు? ఆ మిరియామ్ అన్న పదాన్ని మరియా అంటారు అనమాట. అంటే మరియా అంటే మిరియామ్ అన్న ఒకే పదానికి ఒకే అర్థం ఒకేట అనమాట. అందుకని హిబ్రీ భాషలో మిరియామ్ అంటారు, అదేవిధంగా గ్రీక్ భాషలో అయితే మరియా అంటారు అన్నమాట. అంటే పేరు మారలేదు. ఇంకా మనం లోతుగా వెళ్తే అపోస్తలుడైన సౌలు ఉన్నాడు కదా, ముందు సౌలు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు పౌలు అంటారు కదా అని. ఇప్పుడు మనం అపోస్తల కార్యక్రమ గ్రంథం 26వ అధ్యాయం చూడండి, 14వ వచనం. మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్ను ఎందుకు హింసించున్నావని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకటి వింటుంది. ఏంటంటే సౌలా అని హెబ్రీ భాష అనమాట. అంటే సౌలా అన్నది ఏ భాష? హెబ్రీ భాషలో ఒక స్వరము వినపడిందంట. అంటే యేసుప్రభు వారు హెబ్రీ భాషలో మాట్లాడినట్టు విన్నాము. అదేవిధంగా 24వ వచనం వచ్చేటప్పటికి అందులోను అతడు ఎలాగో సమాధానం చెప్తుండగా ఫేస్తు, పౌలా నీ వెర్రివాడు, నీ విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దం చెప్పాను. అంటే ఫేస్తు ఎవరండి? రోమీల అధిపతి. ఫెలిక్స్ అనే ఒక అతను ఉండేవాడండి, రోమ్ అధికారి. అతన్ని రీప్లేస్ చేసిన వాడే సక్సెసర్ ఆఫ్ ఫిలిక్స్. అంటే ఒక అధికారి ఉండేవాడు, అతను మారిపోయాడు, వేరే అధికారి వచ్చాడు, అతనే ఫేస్తు అనమాట. ఈ ఫేస్తు అన్నవాళ్ళు ఎవరు? రోమీలకి ఏమి రాదు? హెబ్రీ భాష రాదు. హెబ్రీ భాష ఎవరి భాష? యూదుల భాష అనమాట. 22:2లో ఆ మాట ఉంటుందండి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండేది. ఎవరంట? పౌలు. హెబ్రీ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారంట. ఎక్కడికి వెళ్తే అక్కడ భాష పౌలు గారు వచ్చంట. గ్రీక్ భాష వచ్చు,
హెబ్రీ భాష వచ్చి ఆయనకి. ఇంకా చూసుకుంటే ఈ ఫేస్తు అన్నవాడు రోమిల్ కాబట్టి అతనికి హెబ్రీ భాష రాదు కాబట్టి అతను ఏమంటున్నాడండి, సౌలు ఏమని పిలుస్తున్నాడు, పౌలు అని పిలుస్తున్నాడు అనమాట. అని దానికి అర్థమైంది. దాన్ని బట్టి మనకు అర్థమైందండి, సౌలు అంటే హెబ్రీ భాష, పౌలు అంటే గ్రీక్ భాష. అంటే మనం అక్కడ పేరు మార్చబడలేదండి ఆయనకి. అంటే ఇలాగ అనేక విషయాలు మనకు ఉన్నాయి. మనం కాలక్రమాన్ని మనం చూస్తుంటే మనం కొన్ని విషయాలు మనం ఇంగ్లీష్ వాడు పదాలే తెలుగు పదాలుగా వాడేస్తామండి. అవి ఇంగ్లీష్ పదాలా అని అనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఉదాహరణకి బ్రష్ ఉందండి. బ్రష్ని ఏమంటారు తెలుగులో? బ్రష్ అన్నది ఇంగ్లీష్ పదమే, కానీ అందరూ బ్రష్ అంటారు అన్నమాట. పేస్ట్ అంటారు, పేస్ట్ ఏమంటారు, పేస్ట్ అని తెలుగులో ఏమంటారు? అది ఇంగ్లీష్ పదం అండి. అదేవిధంగా స్విచ్ అంటారు. స్విచ్ ఉంది కదా, ఆ స్విచ్కి తెలుగు పదం ఏంటి? అది ఇంగ్లీష్ పదం అనమాట. అంటే మన వాడుక భాషలో మార్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మనం పాత భాష మర్చిపోయాం. కానీ ఇక్కడ మనం ఉద్దేశం ఏంటంటే బాప్తిజం పొందిన పేరు మార్చడం అవసరం లేదండి. అంటే అసలు బాప్తిజం అంటే ఏంటండి? అది తెలియాలి. పేరు మార్చడం అనేది కాకుండా బ్యాప్టిజియో అనే గ్రీక్ పదం నుంచి బాప్తిజం అనే మాట తీయబడ్డారనమాట. ఈ బాప్టిజియో అంటే ఏంటంటే సమాధి చేయబడటం. అంటే బాప్తిజం అంటే ఏంటంటే సమాధి చేయబడటం. ఈ ప్రాచీన స్వభావము, నీ పాపపు స్థితిని, నీ పాపాలని సమాధి చేసి నూతనంగా జన్మించడమే బాప్తిజం అన్నమాట. ఇంకా అంతకన్నా కొన్ని విషయాలు చూసుకుంటే భాషలో మనం చూసుకుంటే ఇప్పుడు దేవుడు అన్న పదం మీద అనేకమైన గొడవలు జరుగుతున్నాయండి. యేసుక్రీస్తు దేవుడు అంటారు, లేకపోతే యెహోవా దేవుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఈ ముగ్గురు ఒకటే అంటారు, ఈ ముగ్గురు వేరు వేరు అంటారండి. అసలు దేవుడు అన్న పదమా కానీ అర్థం ఏంటో ఎవరికైనా తెలుసా? దేవుడు అన్న ఇంగ్లీష్ పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు? దేవుడిని గాడ్ అంటారు అనమాట. తెలుగులో ఏమంటారు? దేవుడు అంటారు. అసలు దేవుడు అంటే ఏంటండి? ఎవరిని దేవుడు అంటారు? దేవుడు అంటే ఏంటంటే ఆది అంతం లేనివాడు. అసలు ఆది అంతం లేదా ఆయనకి? ఆయన దేవుడే. ఆది అంతం ఎవరెవరికి లేదండి? తండ్రికి ఆది అంతం లేదు, యేసుక్రీస్తుకి ఆది అంతం లేదు, పరిశుద్ధాత్మకి ఆది అంతం లేదు. అంటే ముగ్గురిని ఏమనొచ్చు? దేవుడు అనొచ్చు అనమాట. ఒకవేళ నీకు ఆది అంతం లేకపోతే నువ్వెవరు అండి? నువ్వు దేవుడు అవుతావు. దానికి మనకు ఆది ఉంది. ఆది ఎలా ఉంది మనకి? దేనికైనా పుట్టుక ఉందంటే దాని పుట్టుకి ప్రారంభమైందంటే అది దేవుడు కాదనమాట. పుట్టుక లేనివారు, దాని పుట్టుక మనం అంచనా వేయలేము. ఎప్పుడు ప్రారంభమైందంటే వాళ్ళు ఏమంటారు? దేవుడు అంటారు అనమాట. ఇంకా దేవుడు అన్న పదానికి అర్థం ఏంటంటే శక్తిమంతుడు అని అర్థం అనమాట. అంటే సర్వశక్తిమంతుడు అంటాడు ఆదికాండంలో యెహోవా. అంటే సర్వశక్తిమంతుడు అనమాట ఆయన. అంటే దేవుడు అన్న పదం మీద వివాదాలు కలగకుండా ఉండడానికి భాష అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే మనం పదాల యొక్క భాష శైలి మనం తెలుసుకుంటే బైబిల్ గ్రంథం బాగా అర్థమవుతుంది. కాబట్టి కొంచెం విషయాలు క్లుప్తంగా మనకి నిపుణులు చెప్పినవి నేను మీకు చెప్పడం జరుగుతుంది. రెండోది ఏంటంటే మనం పట్టుకున్న గ్రంథం ఎటువంటి గ్రంథం అంటండి? రెండు రాజ్యాంగ చట్టాలు కలిగిన గ్రంథం అంటండి. ఏ గ్రంథం అంట? రెండు రాజ్యాంగాలు కలిగిన చట్టం అని అంటాం. మొదటగా ఏంటంట ఇశ్రాయేలు జాతీయ చట్టం అండి. అది మలాకి గ్రంథం 4:4 చూడండి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. అంటే ఎవరికంటే ఇశ్రాయేలు కొరకంట చట్టాన్ని ఇచ్చారంట మోషేకి హోరేబు కొండ మీద. అంటే దాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇంకా ఇవన్నీ చదివితే ఏమంటే ఇంకా నిర్గమకాండం 19:4-6 చదవండి. రోమీ రాసిన పత్రిక 2:14 వచ్చి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఏంటంట పాత నిబంధన లేకపోతే ధర్మశాస్త్రం ఎవరికంట అండి? ఇశ్రాయేల్ కంట. అది ఎవరికంట? అందరికీ కాదండి. దిస్ ఇస్ నాట్ ఫర్ ఆల్, ఓన్లీ ఫర్ వన్ నేషన్. అంటే ఒక్క నేషన్కే, అంటే ఇజ్రాయేల్ జాతికి మాత్రమే ఇవ్వబడిన చట్టం ఏంటండి? ఇజ్రాయేల్ యొక్క జాతీయ చట్టం అనమాట. రెండు చట్టాలు కలుగుతుంటారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారండి? ఈ చట్టాలు ఎవరికి తెలియకపోతే ఆ చట్టాలు మనం పాటించేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి చట్టం వాళ్ళకే కదండి. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాం అనుకోండి, దుబాయ్లో ఏం చేస్తారు? మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాయండి, వాళ్ళు ఎన్ని రైట్ సైడ్ వెళ్తాయండి. మనం రైట్ సైడ్ కూర్చొని నడుపుతాం, వాళ్ళు లెఫ్ట్ సైడ్లో కూర్చొని నడుపుతారండి. అంటే వాళ్ళ చట్టం వేరు, మన చట్టం వేరు అనమాట. మనం ఈ చట్టాలు ఏంటో, ఎవరెవరి చట్టాలు ఏంటి, మన చట్టం ఏంటి, వాళ్ళ చట్టం ఏంటి తెలుసుకోవాలి. కాబట్టి మనకున్న గ్రంథము ఎన్ని చట్టాలు కలిగిందండి? 2 చట్టాలు కలిగిన గ్రంథం అంట. మొదటి ఏంటో ఇజ్రాయేలీలకు జాతీయ చట్టము. రెండోది ఏంటంటే కొత్త నిబంధన చట్టం అండి. అది ఎవరికి ఇవ్వబడుతుంది? అందరికీ, ఇంటర్నేషనల్ అండి.
పైదంటే నేషనల్, ఒక్క నేషన్కి మాత్రమే. ఇది అందరికీ ఇవ్వబడ్డది, ఇంటర్నేషనల్ కాబట్టి ఈ చట్టం ఎవరికండి? ఇది మనకి ఇవ్వబడిన చట్టం అన్న కొత్త నిబంధన. మత్తయి రాసిన సువార్త 28, 18, 20, 21 చూసుకుంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమంటాడు. అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వబడేది కొత్త నిబంధన చట్టం అనమాట. అంటే 2 చట్టాలు మనం చూసాం. ఇంకా తర్వాత ఏంటంటే అంటే దీర్ఘకాల రచనలో కొనసాగిందండి బైబిల్. అంటే కొన్ని మిగతా గ్రంథాలు చూసుకుంటే ఆ మనిషి బ్రతుకున్న కాలంలోనే కొంత వ్యవధిలోనే 100-200 సంవత్సరాల లోపలే రాయబడిన గ్రంథాలు ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథం అన్నది ఇంచుమించు 1600 సంవత్సరాలు రాయబడిన గ్రంథం అండి. 100 సంవత్సరాలు రాయబడినప్పటికీ మొదటి గ్రంథానికి చివరి గ్రంథానికి ఎటువంటి అభ్యంతరకరమైన మాటలు ఉండదు, వ్యతిరేకించే మాటలు లేకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది దైవావేశం ద్వారా అనేక మంది చేత రాయబడినప్పటికీ దైవావేశం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డది కాబట్టి ఏ ఒక్క దానికి పొంతు లేకుండా ఉండదండి. ప్రతి దానికి పొంతు ఉంటుంది అనమాట. అంటే ఈ బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాలు ఇంచుమించు 40 మంది భక్తులచే రాయబడ్డది అనమాట అండి. ఆ భక్తులు కొంతమంది మోషే లాంటి పండితులు ఉన్నారండి. అపోస్తలుల కార్యం 7:22లో ఆమోసు లాంటి పశువులు కాపులు ఉన్నారు. పశువులు కాచుకునేవాడు కూడా బైబిల్ గ్రంథం రాస్తారండి. ఆమోసు 1:1. ఎజ్రా లాంటి శాస్త్రులు ఉన్నారండి. ఎజ్రా 7:6లో. పేతురు లాంటి పామరులు ఉన్నారు. అక్షరం ముక్కండి తెలియదు పాపం వాళ్ళకి, చేపలు పట్టుకునేవారు వాళ్ళు. అపోస్తలుల కార్యక్రమం గ్రంథం 4:13లో ఉంటుంది. అదే సొలొమోను లాంటి మహా జ్ఞానులు ఉన్నారండి. ప్రపంచాన్ని తలకిందులు చేసే జ్ఞానం అనమాట. మనుషులకి రాజులకి అంత చిక్కని జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. అటువంటి వారు ఉన్నారు. దావీదు లాంటి రాజులు ఉన్నారండి. లూకా లాంటి వైద్యులు ఉన్నారు రాసిన వాళ్ళు గ్రంథాన్ని. ఇలా ఇంచుమించు 40 మంది చే రాయబడింది ఈ యొక్క మన చేతిలో పట్టుకున్న గ్రంథం అనమాట. ఇంచుమించు సీనాయి కొండ మీద ఏమో మొదటి 5 కాండాలు సీనాయి కొండ మీద ఇవ్వబడ్డాయి. అదేవిధంగా యోబు గ్రంథం కూడా మోషే గారి చేత రాయబడ్డది కాబట్టి అది కొన్ని పుస్తకాలు ఎక్కడ రాయబడ్డాయి? కానాన్ దేశంలో రాయబడ్డాయి. ఎక్కువ పుస్తకాలు కానాన్ దేశంలో రాయబడ్డాయి. యెహోషువ గ్రంథం నుంచి 2 వరకు ఈ మధ్యలో అనేక ప్రవర్తన గ్రంథాలు ఉంటాయి. కీర్తనలు, సామెతలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా చెరలో రాశారండి. చెరలోకి వెళ్ళిపోయి చెప్పాను కదా, విన్నాం కదా, ఇశ్రాయేలు పాపం చేస్తే యూదా జాతి పాపం చేస్తే చెరకు వెళ్ళిపోయారు అనమాట. ఆ చెరలో రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. దానియేలు, ఎహెజ్కేలు, విలాపోతేలు, ఇలా చెరలో రాసిన గ్రంథాలు అనమాట. ఆ తర్వాత కొత్త నిబంధన ఇది ఎవరి సామ్రాజ్యంలో రాయబడ్డది గ్రంథం? రోమా సామ్రాజ్యంలో ఇంచుమించు 100 సంవత్సరాలు రాయబడ్డది అనమాట. చూడండి, పాత నిబంధన 8 సంవత్సరాలు రాయబడ్డది, పక్కన 2 సంవత్సరాలు పట్టిందండి. ఇంచుమించు 11 సంవత్సరాల వ్యవధిలో మధ్యకాలంలో పాత నిబంధన రాయబడ్డది. ఆ తర్వాత మధ్యలో ఇంచుమించు దేవుడు 400 సంవత్సరాలు భూమి మీద మాట లేకుండా నిశ్శబ్దం అయిపోయాడు అనమాట. దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నారు. ఆ తర్వాత యేసుప్రభు భూమి మీద రావడం జరిగింది. యేసుప్రభు భూమి మీద వచ్చిన తర్వాత ఇంచుమించు యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇంచుమించు చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంతో ఇంచుమించు 100 సంవత్సరాలు కొత్త నిబంధన పూర్తయిందండి. అంటే ఇంచుమించు 16 సంవత్సరాల వ్యవధిలో మన గ్రంథం రాయబడ్డదండి. తర్వాత ఏంటంటే మానవుడిగా గుర్తించే గ్రంథం అంటండి ఇది. అది ఎలాగంటారా? మనిషిని మనిషిగా చూసే గ్రంథం అనమాట. మిగతా వాళ్ళు ఏమంటారు? మిగతా వాళ్ళని విక్రించడం కాదని, కానీ మిగతా లోకం ఏమంటుంది? వాళ్ళ మాటను బట్టి మనం ఏమనొచ్చు? లోకం ఏమంటుంది? మా తాత కోతి, లేకపోతే మా తాత పురుగు, మా తాత కీటకము, ఇంకా ఆ రకం ఈ రకం అంటారు అనమాట. అంటే మేము అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వచ్చాము, చెత్తలోంచి వచ్చాము, కోతులోంచి వచ్చాము, పురుగులోంచి వచ్చామంటారండి. కానీ బైబిల్ ఏం చెప్తుందండి? కీర్తనలో 127:3 బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఏం చెప్తుందంట? కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అంట, గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానం అంట. అంటే మన పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారంట? దేవుడిచ్చే బహుమానాలు, స్వాస్థ్యాలు ఉన్నారంట, దేవుడి దగ్గర ఇచ్చిన వారే ఉన్నారంట. ఇంకేం చెప్తుందండి? మనిషి యొక్క భూమి యొక్క వైఖరి తెలియపరుస్తుంది అనమాట. మీరు ఎంత గొప్ప వాళ్ళంట, దేవుడు మీకు ఇచ్చారు, బహుమానాలకు ఇచ్చారనమాట. బహుమానం అంటే ఎంతో గొప్పది అనమాట, విలువైంది అనమాట. అంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో గ్రంథం చెప్తుందండి. అదేవిధంగా 2 చూస్తుంటే మానవుడు ఎందుకు ఉన్నాడో చెప్తుందండి. మానవుడు ఎందుకు ఉన్నాడంట భూమి మీద? కీర్తనలో 53:2 కీర్తనలో 53:2లో ఏం చెప్తుందండి? వివేకము కలిగి 53:2లో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించాను. అంటే ఏం చేస్తున్నాడంట? ఏం చేయటకున్నాడంట మనిషి ఇక్కడ భూమి మీద? వివేకంతో దేవుని వెతకాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని సత్సంబంధం కలిగి ఉండాలని, దేవుడు పిల్లలుగా బ్రతకాలని, దేవుని ఇల్లుగా బ్రతకాలని, మంచిగా బ్రతకాలని, సభ్య సమాజంలో మంచి మానవత్వం కలిగి మనిషి జీవించాలని, పరలోకపు
పరలోకపు వైఖరిని భూమి మీద చూపించాలని మనిషిని భూమి మీద పంపించాడండి. మనిషి ఏం చేయాలంటే వివేకం కలిగి దేవుని వెతికి దేవుళ్ళ జీవిస్తూ దేవుడిని భూమి మీద కనపరచాలని, దేవుడి నీతిని భూమి మీద కనపరచాలని తెలియపరిచేది ఏంటంటే మన గ్రంథం అనమాట. దేవుడు మనసులో ఉన్న మాటలు గ్రంథం ద్వారా పుట్టడం చేస్తాడు. ఈ గ్రంథంలో విశిష్టత ఏంటంటే మానవుని చూసేదంట. మొదటిగా దేవుని దగ్గర చూసేటం మనం. రెండోది ఏంటంటే మనం దేవుని వెతికి దేవుళ్ళో బ్రతకటమే, దేవుడు చూపించడం, వివేకంగా దేవుని వెతకటానికి మనం ఉన్నామని గ్రంథం చెప్తుందండి. ఇంకేంటంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తామంట, మళ్ళీ ఈ జనంలో మనం ఏమైనా తప్పు చేస్తే వచ్చే జనం కుక్క పడతాము, పాము పడతాము, పురుగే పడతాము అని చెప్తారు కదా. లేదండి, ఒకటే జన్మ అనమాట. అక్కడ ఏం చెప్తుందండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో ఏంటంటే ఏముందంట, మొన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళినంట. ఎవరైతే దయచేస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతాడంటండి. భూమి మీద నువ్వు బ్రతుకి నువ్వు జీవించిన జీవితానికి నీకు ఫలం ఉంటుందంటండి. అది నిత్య నరకానిక లేకపోతే నిత్య జీవానిక. ఒకవేళ నువ్వు దేవుని అనుగుణంగా దేవుని సంకల్పం ప్రకారంగా నువ్వు జీవిస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావండి, దేవుని ఆత్మ తను దయచేసి వాళ్ళ తిరిగి వెళ్తుందంట, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతుందని బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టంగా క్లారిటీగా మనకి చూపిస్తుంది. కాబట్టి మానవుగా గుర్తించే గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం అండి. ఇంకేంటంట, ఆచరణ యోగ్యమైన సూత్రాలు కలిగింది బైబిల్. ఆచరణ యోగ్యమైందనమాట. అంటే ఎటువంటి ఆచరణ, ఉదాహరణ చూసుకుంటే కష్టపడి పనిచేసి తినమంటుందండి బైబిల్ గ్రంథం. కష్టపడి పనిచేసి తినమంటుంది, కానీ ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుని ఉండమంటలేదు, ఎవరో పెడతారో దేహి అనమంటలేదండి. ఆదికాండం 3:17 ఉంటుంది. ఏంటంటే ఆచరణలో మంచి ఇలాంటి బోర్డులు ఉన్నాయండి, ఒకటే కాదు. ఇంకా బైబిల్ గ్రంథం చదువుతుంటే అనేక విషయాలు బయటపడుతూ ఉంటాయి అనమాట. కొన్ని విషయాలు మీకు ఎత్తి చూపిస్తుంది కాబట్టి మీరు గ్రహించగలుగుతారని నేను ఆశపడుతున్నాను. అదేవిధంగా ఏంటంటే ఇంకోటి పాతగిళ్ళని సూత్రాలు కలిగిందంట. సూత్రాలు మారిపోవండి. పాతగిళ్ళని సూత్రాలు అంటే సూత్రం పాతకెళ్ళిపోయింది, కొత్త సూత్రం తీసుకొద్దామని లేదని కొత్త నిబంధనలు కానీ కొత్త నిబంధన సువార్తలు కానీ దేవుడిచ్చిన మాటల్లో మారందనమాట. అంటే సూత్రాలు మారవన్నమాట. ఉదాహరణకి నా చిన్నతనంలో ఏముండేయండి, సైకిల్ ఉండేది కదా. సైకిల్ పట్టుకుని బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకుని ఏం చేసేవారు వాళ్ళు. నేనైతే ఇప్పుడు భయపడేవారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నారంటే ఏం భయపడేవారు. సైకిల్ ఉంటే డైనమో ఉందా, లైట్ ఉందా, ఒకవేళ లేకపోతే పట్టేసుకున్నాడు. మా చిన్నతనంలో సైకిల్ ఉండే కాబట్టి. ఇప్పుడు ఎవరైనా ఇన్స్పెక్టర్ బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ పోలీసు కానీ కాపు సైకిల్ తొక్కాల్సి ఉంటే మనకు కంగారు పడతామండి. డైనమో లేదని, లైట్ లేదని ఎందుకు కంగారు పడడం? ఆ నియమం మారిపోయిందండి, సూత్రం మారిపోయింది. ఇప్పుడు దేనికి బండి పట్టుకుంటే లైసెన్స్ ఉందా లేదా, ఆర్సీ బుక్ ఉందా లేదా, ఇవి చెక్ చేస్తారు. అంటే సూత్రం మారిపోయినమాట. అదేవిధంగా కొన్ని ఆచారాలు చూసుకుంటే, కొన్ని సూత్రాలు చూసుకుంటే గత కాలంలో మన ఇండియాలో చూసుకుంటే మన పూర్వీకులు ఏం చేసేవారంట, భర్త చనిపోతే ఏం చేసేవారంటండి, స్త్రీని కూడా చేసేవారంట సతీసహగమనం. అంటే సత్యం భార్యను కూడా ఆ నుప్పులు వేసేవారంట, కాల్చేసేవారంట. ఇప్పుడు మనం అది తప్పు అలా చేయకూడదని మన వాళ్ళు కొంతమంది పోరాడగా ఏమైందంట, ఆచారం తప్పుని కొట్టేసి కొత్త ఆచారం తీసుకొచ్చారంట. కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడు మారని సూత్రాలు ఏంటండి. అటువంటి సూత్ర భార్య ఒకటే భార్య ఉండాలన్నమాట. ఆ భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యకి శిరసే ఉండాలి. అంటే ఆచారాలు కలిగింది, మంచి మాట కలిగింది. ఆ మాటలు తప్పు అంటాం లేదు, సరిపోదాం. ఏ ప్రపంచ దేశం దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ ఇది కరెక్టు, ఈ సూత్రం కరెక్టు, ఎప్పుడు పాతకెళ్ళదనమాట. ఒక్కో దేశం వెళ్తే 3 భార్యలు చేసుకోవచ్చు అంటారు, అది వేరే దేశం అంటే ఒక్కరే ఉండాలంటారు, ఒక దేశంలో ఎంతమంది ఉండొచ్చు అంటారు. అటువంటి మంచి సూత్రాలు కలిగింది, పాతకాల సూత్రాలు కలిగింది బైబిల్ గ్రంథం ఉంది. ఇంకేంటంటే శాస్త్రాన్ని, సైన్స్ని, నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మతించేది బైబిల్. నిజమైందండి. ఇప్పుడు శాస్త్రాలు ఏమంటారంటే దేవుడు లేడు అదే అంటారు, కానీ బైబిల్ ఏమంటున్నది ఆ శాస్త్రాన్ని విజ్ఞానాన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే రక్తమే ప్రాణమని ఇంచుమించు 6000 సంవత్సరాల క్రితం ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తమే ప్రాణం అని మనిషికి అని ఎప్పుడో చెప్పేసింది గ్రంథం. ఈ మధ్యకాలంలోనే ఇంచుమించు 200-300 సంవత్సరాల క్రితం నుంచి మనిషి రక్తహీనతతో చచ్చిపోతాడు, రక్తం ప్రాణం అని నిర్ధారించి
ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఏం చేస్తారండి? సేకరించేది ఏంటి? రక్తాన్ని సేకరించి పెడతారు అండి, రక్తమే ప్రాణం కాబట్టి. ఇంకా చూసుకుంటే యోబు గ్రంథం 26 అధ్యాయంలో ఆకాశం శూన్యంలో భూమిని ఎలా తీశాడని ఎప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాలు బీసీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందు యోబు గ్రంథంలో రాయబడ్డదాన్ని. ఈ మధ్య కాలంలోనే 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం న్యూటన్ అనే వ్యక్తి వచ్చి అవునవును కరెక్టే, భూమి శూన్యంగా ఉంది అని న్యూటన్ చెప్పడం జరిగింది. అంటే నిజమైన శాస్త్రాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడో చెప్పబడిన విషయాలు ఎప్పుడో చెప్పేశారనమాట. భూమి మీద జరగబోయే విషయాలన్నీ శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కుంటున్నారండి. నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మతించేది బైబిల్ అండి. ఇలా మనం చూసుకుంటే మనం బైబిల్ దాని గుణం ఏంటంటే అండి, కొన్ని విషయాలే చెప్పాను మీకు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో విషయాలు మనం భయపడుతూ ఉంటాయి. మనం లోతుగా డిగ్ ఇంటూ డీప్ అంటే మన తవ్వకాల్లో దొరికినాయి అనమాట ఇవి. మన గ్రంథం ఏంటంట, మనం భూమి మీద విలువైంది ఏంటంటే అన్నిటికన్నా భూమి మీద అత్యంతమైన విలువైంది ఏమంటారండి? వజ్రాలు వైద్యాలు కాదండి, దేవుని వాక్యమే విలువైంది అనమాట. దాన్ని ఏం చేయాలంట? వజ్రాల వైద్యుల కోసం ఏం చేస్తారంటే తవ్వకాలు చేస్తారన్నమాట. మనం ఏం చేయాలండి? బైబిల్ గ్రంథాన్ని తవ్వకాలు అనమాట. తవ్వకాల్లో బయటపడిన విషయాలు అనమాట ఇవన్నీ. విలువైన మాట అనమాట. అందుకనే బైబిల్ దాని గుణం. మన రెండో పాఠం ఏంటంటే బైబిల్ దాని గుణం. బైబిల్ మనం భాష విధానం తెలుసుకోవాలి, శైలి తెలుసుకోవాలి. ఆ భాష శైలి తెలుసుకోకపోతే అపార్థాలు వచ్చే పరిస్థితి అన్నమాట. చూడండి, దేవుడు అన్న మాటకి మనం ఎన్నో అపార్థాలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు దేవుడు అన్న పదం, ఆ పదానికి అర్థం ఏంటి, ఆ పదం ఎక్కడి నుంచి తీయబడ్డది అని కొంచెం లోతులకు వెళ్ళాలి, మనకు అర్థమవుతుంది అనమాట. రెండోది ఏంటంటే 2 చట్టాలు కలిగిందనమాట. ఈ 2 చట్టాలు కలిగిందని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ చట్టానికి ఇవ్వబడింది, ఆ చట్టంలో మనం నెరవేర్చాలి. ఆ చట్టంలో ఉన్నది మనం చేయకూడదండి. మన చట్టంలో ఉన్నది వాళ్ళు చేసే పరిస్థితులు కాదు, ఎవరి చట్టం వాళ్ళే. కాబట్టి 2 చట్టాలు కలిగి ఉన్న గ్రంథం అని మనం తెలుసుకోవాలి. దీర్ఘకాల రచనలో కొనసాగిన గ్రంథం అని ఇంచుమించు 16 సంవత్సరాల్లో దీన్ని రచించడం జరిగింది. 40 మంది చే రచించబడింది. ఆ రచనలో ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు, పామరులు ఉన్నారు, పశువుల కాపరులు ఉన్నారు, విజ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, రాజులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. అదేవిధంగా మానవుడిగా గుర్తించే గ్రంథం అండి అది. మానవుడు మనిషి భూమి మీదగా దేవుని దగ్గర వచ్చాడు అని చెప్పి తెలియపరుస్తుంది. మనిషి భూమి మీద ఏం చేయాలో చెప్పి తెలియపరుస్తుందండి. ఏం చేయాలంట? వివేకం కలిగి దేవుని వెతుకువారుగా ఉండాలని వెతికి ఆయన పట్టుకుని ఆయన జీవించి మన ప్రకారం మనం జీవిస్తే, క్రైస్తవులుగా మనం జీవిస్తే, క్రీస్తుని లేకపోతే దేవుడు చెప్పిన విధంగా మనం జీవిస్తూ మనం నడుచుకుంటూ లోకానికి దేవుడి నీతిని కనపరిచే వారిని మనం భూమి మీద బతికి మళ్ళీ తిరిగి మనం ఏమివ్వాలంట? ఆత్మ తను దయచేసిన వాటి వద్దకు మళ్ళీ తిరిగేపోవడానికి దేవుని దగ్గరికి వెళ్తుందని బైబిల్ గ్రంథం ఎంతో చక్కగా వివరించి చెప్తుంది. కాబట్టి మనం మానవుని మానవుగా చూసే గ్రంథం అని మనం తెలుసుకుంటున్నాం. ఆశ్చర్యయోగ్యమైన సూత్రాలు కలిగిన గ్రంథం అంటే ఇది. పాతగిల్లని సూత్రాలు కలిగినది బైబిల్ గ్రంథం అంటారు. నిజమైన విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మతించే బైబిల్ గ్రంథం అని మనం నేర్చుకున్నామండి. ఈ పాఠాన్ని మీరు బోర్డు మీద చూడండి, మీరు బోర్డు మీద చూసి నేర్చుకోండి. ఇంకా అనేక వచనాలు నేను తీయలేదు కాబట్టి మీరు ఇంటికాడ మీరు ఒక్కొక్క వచనం తీసి మీరు చదువుతుంటే బాగా అర్థమవుతుంది. కాబట్టి అందరికీ వందనాలు.